సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ ప్రక్రియపై స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం జరిగింది. తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఓటరు జాబితాల సమగ్ర సవరణ కార్యక్రమం ఎలా జరుగుతోంది, ఎవరెవరు పాల్గొంటున్నారు, పురోగతి అనే అంశాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. నియోజకవర్గంలో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తి కాగా పూర్తి చేసిన ఫారాల డిజిటలైజేషన్ 42% పూర్తయిందని ఆర్డీఓ తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జూన్ 14 కల్లా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉందన్నారు. వైసీపీ ప్రతినిధి మైలా విజయనాయుడు మాట్లాడుతూ ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో రాజకీయ పార్టీల ప్రజా ప్రతినిధులు పాల్గొనవచ్చా అని ప్రశ్నించారు. ఇందుకు ఆర్డీఓ శ్రీరమణి బదులిస్తూ రాజకీయ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీలో పాల్గొనరాదని స్పష్టం చేశారు. ఫారాలను నింపటం, డిజిటలైజేషన్ ప్రక్రియలో పాల్గొనవచ్చని వివరించారు. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఎస్ఐఆర్ ప్రాసెస్కి సంబంధించి పొలిటికల్ పార్టీస్ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. సో ఎస్ఐఆర్లో కాన్స్టిట్యున్సీ ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చింది, ఏ ప్రాసెస్ కండక్ట్ చేస్తున్నాం, ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు, ఇదంతా వరకు వివరంగా చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 42% కంప్లీట్ చేశాము. సో 14వ తారీఖు దీనికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన టైము, ఆ రోజుకి ఎన్యూమరేషన్ ఫామ్స్ డిజిటైజేషన్ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంది. సో ఇదే విషయాన్ని అన్ని వివరంగా చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ. ఈ రోజున సబ్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో సర్ ప్రోగ్రామ్ మీద రివ్యూ చేయడం జరిగింది. ఆల్ పొలిటికల్ పార్టీస్ని దానికి పిలవడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గం తరఫున నేను అటెండ్ అయ్యి నేను ఏవైతే ఈ సర్ ప్రోగ్రాంకి సంబంధించి పర్టికులర్గా పొలిటికల్ పార్టీ లీడర్స్ ఎవరైతే పొలిటికల్ పార్టీకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఈ ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వచ్చా, ఇన్వాల్వ్ అయ్యి బిఎల్ఓస్తో పాటు ఈ ప్రోగ్రాంలో డోర్ టు డోర్ సర్వేలో పాల్గొనవచ్చా లేదా అనే విషయాల మీద నేను సబ్ కలెక్టర్ గారిని క్వశ్చన్ చేయడం జరిగింది. ఈ క్రమంలో సబ్ కలెక్టర్ గారు ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్లో బిఎల్ఏలు కానీ పార్టీ ప్రతినిధులు ఎవరైనా సరే పాల్గొనడానికి లేదు. ఆ ఫామ్స్ ఏదైతే ఫామ్స్ ఫిల్ చేసి డిజిటలైజ్ చేసే ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు అని చెప్పి సమాధానం చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి సర్ ప్రోగ్రామ్ ఆల్మోస్ట్ 40% అప్లోడ్ చేయడం జరిగింది. రిమైనింగ్ త్వరలో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ నెల 14th ఈ ప్రోగ్రాం కంప్లీట్ అయిపోతుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే ఈ 1 month సర్ ప్రోగ్రాం ఉందో ఈ ప్రోగ్రాంకి టైం సరిపోవట్లేదు, టైం ఎక్స్టెన్షన్ కూడా కావాలి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ సబ్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. దాన్ని గౌరవ ఎలక్షన్ కమిషన్ వారికి కూడా పంపిస్తామని చెప్తున్నారు. ధన్యవాదాలు.